హాయ్ ఫ్రెండ్స్, నేను నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టెక్స్టైల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి నేను ల్యాన్ పోర్ట్ మన కేబుల్ అయితే తెప్పించాను. అరౌండ్ 7 మీటర్స్ ల్యాన్ పోర్ట్ కేబుల్ అయితే తెప్పించాను. మనం వైఫై రూటర్ టు మనం పీసీ కనెక్ట్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ల్యాన్ పోర్ట్ అనేది మనం ఈ 7 మీటర్స్ అయితే నేను లాంగ్ కేబుల్ అయితే తెప్పించాను. తక్కువ ప్రైస్లో పడింది. ఇది అరౌండ్ 200 రూపీస్లో పడినట్టుంది. 219 రూపీస్ ఏదో ఉంది. ఇప్పుడు నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోండి. ఇలాంటి తక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఫాలో అవ్వండి. నరేష్ టెక్స్టైల్స్ అనే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ల్యాన్ పోర్ట్ అనేది మనకు పీసీకి ప్లస్ రూటర్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను. మనం రూటర్ అనేది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ల్యాన్ 1, ల్యాన్ 2, ల్యాన్ 3, ల్యాన్ 4 ఇట్లా కొన్ని రూటర్స్కు 5 పోర్ట్స్ ఉంటాయి, కొన్ని రూటర్స్కు 3 పోర్ట్స్ ఉంటాయి, కొన్ని రూటర్స్కి 2 పోర్ట్స్ మాత్రమే ఉంటాయి. నాకున్న డీలింక్ రూటర్కి అయితే 5 పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ పోర్ట్లో నేను ఈ యొక్క మన ల్యాన్ కనెక్షన్ అయితే మన పిన్స్ అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్షన్ చేసిన తర్వాత మన డెస్క్టాప్స్కి వచ్చేసరికి డెస్క్టాప్ బ్యాక్ సైడ్లో మనకు ల్యాన్ పోర్ట్ అయితే ఉంటుంది. మన ల్యాప్టాప్స్లో కూడా బ్యాక్ సైడ్లో ల్యాన్ పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ ల్యాన్ పోర్ట్లో మనం ల్యాన్ పోర్ట్ను ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ అయితే కనెక్ట్ అయితే అవ్వదు. మనం పీసీలో ఎలా కనెక్ట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. పీసీలో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం నెట్వర్క్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ అడాప్టర్ చేంజ్ అడాప్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ చేంజ్ అడాప్టర్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ మన వైఫై ఉంటే వైఫైని అయినా డిసేబుల్ చేసేసి ఇక్కడ ఎంటర్ అని ఉంటుంది. ఎంటర్ అనేది దాని మీద క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా మన ల్యాన్ పోర్ట్ అయితే కనెక్ట్ అయిపోతుంది. మీరు ఇక్కడ కింద గమనించవచ్చు, ఇక్కడ మన వైఫై డిస్కనెక్ట్ అయ్యి ల్యాన్ పోర్ట్ అయితే కనెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ కూడా అరౌండ్ చాలా స్పీడ్గానే వస్తుంది. నేను ఓక్లాలో టెస్ట్ చేశాను, ఇక్కడ మీరు గమనించవచ్చు, చూపిస్తాను. ఓక్లాలో టెస్ట్ చేశాను, చాలా స్పీడ్గానే వస్తుంది. నేను అరౌండ్ 20 MBPS అయితే నేను స్పీడ్ వాడతాను. ఆ 20 MBPSలో అరౌండ్ 19 MBPS అయితే మనకు అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ అయితే కంప్లీట్గా వస్తుంది. ఇదైతే ఒక బెస్ట్ విషయం చెప్పొచ్చు. ఇది అమెజాన్ బేసిక్స్ వాళ్ళది. ఇది మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే పర్చేస్ చేయండి. కేబుల్ పరంగా అయితే చాలా బాగుంది, బిల్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. దీని గురించి ఏమైనా డీటెయిల్స్ కన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.